నమస్తే అండి, జీవన్ సరళికి స్వాగతం. ఈరోజు హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్న మా రిలేటివ్స్ తోటలోకి వెళ్ళామండి. ఇది ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఉండటానికి చిన్న ఇల్లు అనమాట. ఇంటి ముందు కొన్ని పూల మొక్కలు, మే ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. అసలు పెద్ద పెద్ద ఫుట్బాల్ సైజులో ఉన్నాయన్నమాట. చాలా అందంగా ఉన్నాయి. ఇంటి ముందు కనకాంబరాలు, కొన్ని పూల మొక్కలు, ఇదిగో సన్నజాజి పందిరి అసలు మంచిగా మొగ్గలు వచ్చేసిందనమాట. ఈవినింగ్ ఇచ్చుకుంటాయి. ఇదిగో చూడండి ఇలా. ఇది మొదలైతే చాలా లావుగా ఉంది, ఎప్పుడో వేసిందనమాట. ఈ పక్కనే అంతా పనస చెట్లు. అసలు పనసకాయలు అయితే కొత్తపేట అంటే కోనసీమలో బాగా కాస్తాయి, నేల మీద కూడా కాసేస్తాయండి. అలాగే ఇక్కడ కూడా కాసినాయి అనమాట. ఇదిగో చూడండి పైన అంతా గుత్తులు గుత్తులు ఉన్నాయి. అసలు జీడి మామిడి తోటలు అంటే ఎక్కువ కోస్టల్ ఏరియాస్లోనే ఉంటాయి. అలాంటిది నేను ఇక్కడ అసలు చెట్టు నిండా కాయలతో ఉన్నాయన్నమాట ఈ తోటలో. జనరల్గా ఇసుక నెలలోనే కాస్తాయండి జీడి మామిడి. చూడండి, అంటే చాలామంది జీడి మామిడి క్యాష్యూ అంటే అది ఒక కాయలాగే వచ్చేస్తుందేమో అనుకుంటారు. పైన మామిడికాయలా ఉంటుందన్నమాట, జ్యూసీగా. దాని కింద ఈ క్యాష్యూ నట్ వస్తుంది. ఇదిగోండి ఇదంతా ఒక తోటలో జీడి మామిడి వేశారనమాట. ఇది చాలా కిందికే ఉన్నాయి. అసలు పళ్ళు అయితే కింద రాలిపోయి ఉన్నాయన్నమాట. అసలు ఎవరు ఏరుకోనైనా ఏరుకోవట్లేదు. ఇదిగో చూడండి, క్యాష్యూ నట్ ఇలా ఉంటుందన్నమాట. పైన కాయ ఉండి కింద నట్ వస్తుంది. ఇదిగోండి చెట్టు అంతా కాయలే ఉన్నాయి. కొన్నేమో పండినాయి, కానీ ఇది పిందెల స్టేజ్లో ఇలా ఉంటుందన్నమాట. పైన కాయండి, పండిపోయాక ఎల్లోగా వస్తుంది. అది తినొచ్చు, జ్యూసీగా ఉంటుంది. అంటే ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క తోటలా పెట్టారనమాట. మామిడి తోట ఒకటి, మునగ ఒకటి, ఆ సపోటా, జీడి మామిడి ఇలా పెట్టారనమాట. ఒక్కొక్క వింగ్ ఒక్కొక్క దానికి ఎలికేట్ చేసి పెట్టారు. అంటే జీడి మామిడి అన్ని చెట్లు దాదాపు చూసుంటారు, కానీ జీడి మామిడి అన్ని ఏరియాస్లో పెరగదు కాబట్టి చాలామంది చూడకపోవచ్చండి. ఈ ఇసుక నేలలో పండుతుంది. నాకేంటంటే ఇక్కడ హైదరాబాద్ దగ్గరలో ఇసుక నేల ఉందన్నమాట. అడుగేస్తే దిగిపోతుంది. అందుకే అనుకుంటా ఈ నేల ఇసుక నేల ఉండడం వల్లే ఈ జీడి మామిడి చెట్టు ఇంత బాగా వచ్చింది. లేకపోతే వేరే ఎక్కడ పెట్టినా అది అంత తొందరగా బతకదండి. ఈ ఇసుక నేలలోనే బాగా వస్తుందన్నమాట. మనకి కాకినాడ, తుని, అటు శ్రీకాకుళం సైడ్ బాగా వస్తాయి. అంటే కోస్టల్ ఏరియాస్లో బాగా వస్తాయి అన్నమాట. ఇదిగో పండిపోయిన జీడి మామిడి ఇలా ఉంటుంది. కింద నట్టు తీసి అది ప్రాసెస్ చేస్తారనమాట. పగలగొట్టి లోపల ఉంటుంది జీడిపప్పు. ఇదిగోండి ఇది వాటర్ యాపిల్. అసలు వాటర్ యాపిల్ అయితే ఇది 5-6 అడుగులు ఎత్తు కూడా లేదు. చెట్టు నిండా కాయలే, అసలు వందల కాయలు అనమాట. మొత్తం కొమ్మలు వాలిపోయినాయి. అసలు ఈ తోట చూస్తే కింద రాలిపోయిన పళ్ళు తిని గాలి పీల్చి బతికేయచ్చు అనిపించిందండి. ఈ వారం ఈనాడు సండే బుక్లో కూడా ఒక చిన్న ఆర్టికల్ వచ్చిందనమాట. ఆస్ట్రేలియన్ సైంటిస్టులు గాలిలో కూడా పోషకాలు ఉంటాయి అనేసి ప్రూవ్ చేశారని. అంటే మనకి అడవుల్లో కానీ ఎక్కడికైనా వెళ్ళినా మనకు ఓన్లీ మంచి గాలే కాకుండా పోషకాలు కూడా ఉంటాయి. సో ఇక్కడ రాలిన పళ్ళు అంటే పూర్వం మునులు తపస్సు చేసుకునేటప్పుడు రాలిన పళ్ళే తిని ఉండేవాళ్ళు అంటారు కదా. అంటే ఇలాంటి ఏ పొల్యూషన్ లేని దగ్గర గాలిలోనే పోషకాలు ఉంటాయేమో. మనం పీల్చే సిటీస్లో పీల్చే గాలి అంతా విషయమే ఉంటుంది కదా, పొల్యూషన్. కానీ ఇక్కడ ఉండే గాలిలో కూడా పోషకాలు ఉంటాయి అనిపించింది నాకైతే. చల్లటి గాలి, అసలు చెట్ల కింద అంతా రాలిపోయిన పళ్ళు. అసలు మామిడి తోట అయితే చూపిస్తానండి. ఒక్కో చెట్టు కింద కనీసం 30-40 కాయలు రాలిపోయినాయి. అసలు ఎవరు ఏరుకోవట్లేదు అవి. నాకైతే అసలు ఆ కాయలు తిని ఇంక అసలు వంట చేసుకోకుండా ఈ గాలి పీల్చి ఆ రాలిన కాయలు తిని బతికేయచ్చు అనిపించింది అనమాట. ఇదిగోండి చెట్లు అవకాడో, స్టార్ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇది స్టార్ ఫ్రూట్. ఇది కూడా అసలు పిచ్చిగా కాస్తుంది అనమాట. చెట్టు అంతా పోతుంది. ఆల్రెడీ పళ్ళు కూడా ఉన్నాయి. ఈ పక్కన ఇది అవకాడో అండి. అలాగే అరటి, మసాలా ఆకులు అంటే బిర్యానీ ఆకు ఉంటుంది కదా అవి, ఇంకా ఫాల్సా ఫ్రూట్స్, జీడి మామిడి, లక్ష్మణఫలం, రామాఫలం అన్నీ వేశారనమాట. అంతా డ్రిప్ ఇరిగేషన్ పెట్టారు. ఇదిగోండి ఇది నేరేడు కూడా ఇంత చిన్న చెట్టే కాయలు ఉంది. చూడండి ఎంత బాగుందో కాయ. అసలు చాలా జ్యూసీగా ఉండి చాలా బాగుందనమాట. అసలు లేని కాయలంటూ లేవు. అంటే ఈ పాటలో కొత్తగా అన్ని రకాలు చెట్లు ఒకటే తోటలో పెట్టారండి. ఉసిరిలో అంటే మనం పచ్చడి పెట్టుకుంటాం కదా, పెద్ద ఉసిరి అంటారు. అది చిన్నగా ఉంటాయి, కాయలు తింటాం. అది
అవి కూడా ఉన్నాయన్నమాట. సీతాఫలం, రామాఫలం, లక్ష్మణఫలం, జీడి మామిడి, ఇంకా లేని చెట్టు అంటూ లేదండి. అంజీర్ అంటారు కదా, అంజీరు, రేగుపళ్ళు, అన్ని చెట్లు ఉన్నాయి. ఇంకా ఇవి చిన్నగా ఉందన్నమాట. ఒక తోట అయితే ఇంకా చాలా పెద్ద పెద్ద మామిడి చెట్లు అన్నీ ఉన్నాయి. ఇదిగో చూడండి, ఇది అంజీర్. అసలు ఇది కూడా బాగా కాస్తుంది. మనం ఒక చెట్టు కుండీలో పెట్టుకున్నా ఇది వచ్చేస్తుంది, కాస్తుంది అనమాట. ఇదిగోండి అవకాడో, నారింజ, బత్తాయి, ఇంకన్నీ లేని చెట్టు అంటూ లేదు. విపరీతమైన గాలి. మేము మంచి మధ్యాహ్నం వెళ్ళాం అనమాట. మంచి ఎండగా ఉంది. ముందు రోజు అంతా వర్షం పడింది, బాగుంటుంది అనుకుంటే, కానీ మేము వెళ్ళిన రోజు ఎండ వచ్చేసింది. కానీ గాలి బాగా ఉంది. అసలు ఎక్కడ ఏ విధమైన సౌండ్ పొల్యూషన్ లేదు. పక్షులు అయితే అలా ఎగురుతూ అవి చేసే సౌండ్స్. ఇదిగోండి ఫాల్సా ఫ్రూట్ అనమాట ఇది. ఈ నేల కూడా అసలు ఇసుక నేల, మనం నడుస్తుంటే చాలా గుల్లగా ఉండి కాళ్ళు దిగిపోతుంది అనమాట. హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఇంత మంచి నేల, అసలు ఇన్ని ఫ్రూట్స్. పనసకాయలు అంటే దాదాపు అంబాజీపేట అని ఒకటి ఉంది అమలాపురం దగ్గర, అక్కడ పెద్ద పెద్ద పనసకాయలు చూస్తాం అనమాట. ఆ చుట్టుపక్కల ఏరియాల్లో బాగా పండుతాయి. అలాంటిది ఇక్కడ కూడా గుత్తులు గుత్తుల్లా కాసినాయండి. అంటే మన ఇక్కడ కూడా అన్ని రకాలు మనం పండించవచ్చు అని అర్థమైంది నాకైతే. ఇదిగోండి ఇదంతా ఒకవైపు అంతా మునగ తోట అనమాట. ఇవి కూడా అసలు చాలా అంటే పిందే స్టేజ్లో ఉన్నాయి, ఎక్కువ సన్నగా ఉన్నాయన్నమాట. చాలా బాగా కాసినాయి ఇవి కూడా. అలా ఇదిగోండి కాయలు చూడండి, సన్నగా పొడుగ్గా, ఇంకా పిందెలు అనమాట ఇవి. అసలు ఈ మునగ ఆకు కూడా ఎంత మంచిదో కదా. అసలు ఇలాంటి చోట ఉండి హాయిగా ఇక్కడ పండినవి తింటూ ఇక్కడ రాలిన పళ్ళు తినైనా బతికేయచ్చు. ఇదిగో పనస చెట్టు చూడండి, అసలు ఎన్ని కాయలు అనమాట. అసలు మొదట్లో అంటే కొత్తపేట ఏరియాలో అయితే మొదలు ఉంటుంది కదా, నేల మీదకే కాసేస్తాయి. చెట్టు చుట్టూ ఇలా కంచిలా వేస్తారనమాట, ఎవరు అంటే ఏది పాడు చేయకుండాని. అలాగే ఇక్కడ కూడా మొదట్లో కాసేసినాయి అండి కాయలు. ఇది బాదం చెట్టు. అసలు బాదం చెట్టు అయితే ఇంక మనకి పందిరేసినట్టే ఉంటుందన్నమాట. ఈ బాదం చెట్టు నిండా కూడా కాయలు ఉన్నాయి. ఇది సన్నజాజి పందిరి అనమాట. ఇదిగో చూడండి పనస ఎంత కిందకున్నాయో, 2 అడుగుల హైట్ కూడా లేకుండానే కాయలు ఉన్నాయన్నమాట. పనసకాయ మొదల దగ్గర నుంచి పైన కొమ్మల్లో కూడా బాగా కాస్తుందన్నమాట. ఇదిగో చూడండి ఎంత కిందకున్నాయి, ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఇదేదో నాకు అమలాపురం సైడ్ తోటల్లో ఉన్నట్టుంది నాకు ఇవి చూస్తుంటే. ఇదిగో చూడండి పైకి అంతా కాయలు ఉన్నాయన్నమాట. అలాగే మందార చెట్లు, అంటే ఇంటి చుట్టూ మందార చెట్లు, ఇలా పూల మొక్కలు కొన్ని ఉన్నాయి. ఇంకొన్ని సంపెంగ చెట్టు ఉంది, మంచి వాసన వస్తుంది. గాల్లో సన్నజాజి ఈవినింగ్ అవి ఇచ్చుకుంటే అవి మంచి స్మెల్ వస్తుంటాయి. అలాగే వేప చెట్టు, అసలు వేప చెట్టు నిండా కాయలతో ఉందన్నమాట. మనకి ఉగాది టైంలో పూత వస్తుంది కదండి. ఇదిగో చూడండి పనస అన్ని కాయలు ఎంత బాగున్నాయో. మొదల నుంచి ఇలా పై వరకు కాయలు ఉన్నాయన్నమాట. అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఏదైనా పండించేయచ్చు అని అర్థమైంది నాకు. ఇక్కడ అన్నీ పండవేమో అనుకుంటాం, కానీ మనం అది పండించే విధంగా పండిస్తే ఏదైనా పండుతుందా అని అర్థమైంది. జీడి మామిడి కూడా పండుతుందంటే, అసలు జీడి మామిడి ఇసుక నేలలో తప్ప రాదండి. అలాంటిది అది కూడా ఇక్కడ పండుతుంది. అంటే ఇక్కడ నేల కూడా కొంచెం శాండీగా ఉందన్నమాట. ఇదిగో చూడండి అరటి, ఒక లైన్ అంతా అరటి చెట్లు వేసారనమాట. ఇది అరటి పువ్వు. ఈ అరటి పువ్వు కూర వండుకోవచ్చు, అరటికాయలు కూర వండుకోవచ్చు. అంటే కూర అరటి, పండ్లు ఉండే అరటి వేరువేరుగా ఉంటాయి. ఆ 2 కూడా ఉన్నాయండి ఇక్కడ. చూడండి గెల కింద వరకు వచ్చేసిందనమాట. అసలు ఈ గాలికైతే ఈ అరిటాకులన్నీ ఇలా చిరిగిపోయినాయి అనమాట, అంత గాలి ఉంది. ఇదిగోండి ఇవి ఎన్ని పళ్ళు కోసుకున్నామంటే వాటర్ యాపిల్ చెట్టు అంతా కాయలే ఉన్నాయి, గుత్తులుగా ఉన్నాయన్నమాట. అసలు ఇది
5-6 అడుగుల హైట్ కూడా లేదు, అంత చిన్న చెట్టే. అంటే మనం మంచి నర్సరీస్ నుంచి కొంచెం పెరిగిన, అంటే మరీ చిన్న మొక్కలు కాకుండా కొంచెం పెరిగిన మొక్కలు తెచ్చేసుకున్నాం అంటే మనకు ఇమీడియట్గా స్టార్ట్ అయిపోతుందండి కాయడం. ఇదిగోండి ఉసిరి కూడా పిందెలు ఉన్నాయన్నమాట. ఇది మామూలు ఉసిరి, ఇది నారింజ చెట్టు. ఇదిగోండి ఇదంతా డ్రిప్ ఇరిగేషన్ ఉందన్నమాట. ఇదిగోండి సంపంగి చెట్టుకి ఈ కుక్కను కట్టేసి దీన్ని వదిలితే ఇంకా మనని పీకేస్తుంది అనమాట, అంత అగ్రెసివ్గా ఉంది. కొత్త వాళ్ళం వచ్చామనేటప్పటికి. మంచి వెలగ చెట్టు, ఇంకా అన్ని చెట్లు ఉన్నాయండి ఇక్కడ. ఫాల్సా ఫ్రూట్, ఇది ఫాల్సా ఫ్రూట్. అంటే చిన్నప్పుడు వినాయక చవితికి ఏమేమి మా ఊళ్ళో తోటల్లోంచి తెచ్చుకునేవాళ్ళం వెలగ పండ్లు ఇవన్నీ. మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను అనమాట ఆ చెట్లన్నీ. ఇదిగోండి ఇదంతా మళ్ళీ ఒకవైపు అంతా మామిడి తోట అనమాట. ఇవన్నీ కొంచెం ఒక 30 years బ్యాక్ అలా వేసినవి. వెనకాలే మళ్ళీ సపోటా చెట్లు ఉన్నాయి, అవి కూడా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. అలాగే ఒక వింగ్ అంతా ఎల్లో రోజు, ఒక తోట అంతా రెడ్ రోజు వేశారు. ఇదిగోండి ఇదంతా ఎల్లో రోజ్ అనమాట. రోజు మార్నింగే ఫ్లవర్స్ కట్ చేసేసి మార్కెట్కి పంపించేస్తారంట. ఇంకో వింగ్ అంతా రెడ్ రోజ్ ఉందన్నమాట. అంతా డ్రిప్ ఇరిగేషన్ ఉండి అసలు మంచి ప్రశాంతంగా, అసలు గాలి శబ్దం, పిట్టలు చేసే శబ్దం తప్ప ఏ విధమైన సౌండ్ పొల్యూషన్ లేదు. ఇదిగోండి ఇదంతా మామిడి తోట అనమాట. అసలు మామిడి చెట్లు కాయలు అలా వేలాడుతున్నాయి. చెట్టు కిందకి వెళ్తే ప్రతి చెట్టు కింద ఒక 20-30 కాయలు రాలిపోయి ఉన్నాయండి. అసలు ఎవరు తీసుకోవట్లేదు, కింద పడినవి తీసుకోరంట. ఇదిగో చూడండి మామిడికాయలు అయితే ఎంత బాగున్నాయో. అంటే ఇది ఇంకా బాగా ఎండగా ఉండటంతో అంత క్లియర్గా కనిపించట్లేదు, కానీ బాగా ఉన్నాయండి కాయలు. బాగా తయారైపోయిన కాయలు కిందికి రాలిపోయినాయంట. అయితే వీళ్ళ దగ్గర కిలో 10 rupees కొంటారంటండి మామిడి పళ్ళు మనకి అమ్ముకునేవాళ్ళు. మన దగ్గరికి వచ్చేటప్పటికి 100, 120, 150 అలా అమ్ముతున్నారు కదా. వీళ్ళ దగ్గర కిలో 10 rupeesకి కొంటారంటండి మామిడి పళ్ళు. అంటే చూడండి అసలు రైతులకి ఏమొస్తుంది, ఏమీ మిగలదు వాళ్ళకి. అంత మధ్యలో మీడియేటర్సే సంపాదించుకుంటారు తప్ప పాపం రైతులు ఇంత సంవత్సరానికి ఒకసారి వస్తుంది పంట వాళ్ళకి. ఈ మామిడి చెట్టు చూడండి ఎంత అందంగా ఉందో. మామిడిలోనే 20 రకాల మామిడి చెట్లు ఉన్నాయంటండి ఇక్కడ. బంగినపల్లి రసాలు, ఇంకా కొత్తపల్లి కొబ్బరి, ఇంకా చాలా రకాలు, ఒక 20 రకాలు ఉన్నాయంట. చెట్టు కింద పండి మేము ఏరుకుంటుంటే చెట్టు కింద పండి వద్దు, చెట్టుకి ఉన్నవే కోసుకోమన్నారనమాట. అయినా కానీ కింద పండి వదలలేక కొన్ని ఏరుకున్నాము. చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. అసలు ఎంత తీగా ఉన్నాయో కింద పడినవి ఏరుకుంటే. ఇదిగోండి ఇదంతా సపోటా తోట అనమాట. ఒకవైపు మామిడి, ఇంకోవైపు సపోటా తోటలో చూడండి కింద ఎన్ని కాయలు రాలి పడిపోయినాయో మామిడికాయలు. సపోటా ఇదంతా, ఇంకా సపోటా కాయలు అయిపోయినట్టున్నాయి, మళ్ళీ పూత మీద ఉందన్నమాట. ఇదిగోండి సపోటా ఇంత కిందకున్నాయి. అసలు ఈ కొండరాయి కూడా చెట్టు కింద ఎంత అందంగా ఉందో. అంటే నేచర్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, అంటే మనకి ఏ పార్కులకి వెళ్ళినా, ఏ మాల్స్కి వెళ్ళినా ఇంత హ్యాపీనెస్ అయితే దొరకదనిపించింది నాకైతే. ఇంత మంచి గాలి, ఇంత ప్రశాంతత. అసలు ఈ కాయలు ఇవన్నీ చూస్తే అసలు ఇంత ఆనందం మనకి ఎక్కడికి వెళ్తే వస్తుందండి. ప్రకృతి ఇచ్చే ఆనందం ముందు ఏదైనా దిగదుడిపే అనమాట. అంత బాగుంది. ఇదిగో చూడండి కాయలన్నీ చెట్ల కింద అది బాగా తయారైపోయినాయి, గాలికి రాలిపోతున్నాయి అన్నమాట. అవి ఏరుకుంటేనే ఒక బస్తా కాయల పైన ఏరాం అనమాట. ఇంకా చాలా కాయలు ఉండిపోయినాయి. ఇదిగోండి అసలు చెట్టు కిందకి ఎండ పడదనమాట, అంత బాగా ఉన్నాయి చెట్లు. మంచి ఎండ ఉంది చుట్టూ అంతా, కానీ చెట్టు కింద ఉంటే అంత నీడ. అసలు ఎన్ని కాయలో చూడండి. ఈ కాయలు తిని బతికేయచ్చు కదా.
ఈ ఈ గాలిలో ఉండే పోషకాలు పీల్చుకుంటూ నిజంగానే మనకి అడవుల్లో ఉండే వాళ్ళది వాళ్ళు తినేది మనలాగా ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ అని ఏం లెక్క పెట్టుకొని తినరు కదండి. వాళ్ళకి దొరికింది తింటారు. ఆ ప్రకృతి ఇచ్చే గాలిలో పోషకాలు పీల్చుతూనే ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు. మనలాగా ఏది లెక్క పెట్టుకుని తినరు కదా. ఇదిగోండి వెనకాల ఉన్న పందిర్లన్నీ, అంటే ఇదివరకు ఇదంతా ద్రాక్ష తోట ఉండేదంట. ఇప్పుడు ఇంకా అదంతా వేయట్లేదంట, ఎందుకంటే లేబర్ ప్రాబ్లం అంట. లేబర్ దొరక్క ఇప్పుడు ఆ పందిర్లన్నిటికీ కూరగాయలు పాకిస్తున్నారంట. కాకర, బీర ఇవన్నీ పండిస్తున్నారు. ఇదిగోండి మామిడికాయలు చూడండి, అసలు ఎన్ని చెట్లు ఎన్ని కాయలు అనమాట. అసలు అక్కడి నుంచి రాబుద్ది కాలేదు, అంత బాగుంది. ఇదిగోండి ఈ పందిర్లన్నీ ఒకప్పుడు ద్రాక్ష తోటలు అనమాట. ఇప్పుడు ఇంకా అది ఆపేశారంట లేబర్ దొరక్క. ఇప్పుడు ఇది ఇంకా పాదులు పెట్టేశారండి, కూరగాయలు పాదులు పెట్టేశారనమాట. ఇప్పుడే అంటే ఎండలు వెళ్ళినాయి కదా, ఇంక ఇప్పుడే స్టార్ట్ అయినాయి పెరగడం. ఇదిగోండి పనస చూడండి, మొదట్లోనే నేల మీదకే కాసేసింది అనమాట. నేల మీదే ఉంటుంది అది, అంత కిందికే కాస్తాయి పనస చెట్లు. ఇదిగోండి మునగ అక్కడక్కడ, అంటే చాలా వరకు పిండి మీదే ఉన్నాయి, కొన్ని కాసినాయి అనమాట. ఇదిగోండి ఇదంతా కూడా ఒకవైపు అంతా కాకర పెట్టారనమాట. వీటికి అంటే ఒకప్పుడు ఇవన్నీ ద్రాక్ష, ఇప్పుడు కాకర పాదులు పెట్టారు దాని మీద. ఇదిగోండి ఇక్కడ నేతి బీర ఈ చెట్టు మీదకి దేనికో పాకేసి కాయలు ఎండిపోయినాయి, విత్తనాలు అయిపోయినాయి అనమాట. ఇదిగో ఇదంతా కాకర, బీర ఇవన్నీ ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగుంది అసలు. ఇలా ఒక చిన్న తోట అయినా, అంటే ఇంత పెద్ద తోట కాకపోయినా చిన్న తోట అయినా ఉంటే ఎంత బాగుంది అనిపిస్తుంది అనమాట. ఇదిగో జీడి మామిడి చూడండి పండిపోయాక ఇలా అవుతుంది. మీ అందరికీ కూడా ఈ తోట నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. చూడండి ఎన్ని చెట్లు ఎంత బాగున్నాయో. అంటే మన హైదరాబాద్లో కూడా జీడి మామిడి, పనస ఇవన్నీ కూడా కోనసీమలోనే ఎక్కడ పండించినట్టు పండించేసుకోవచ్చు. చూడండి మే ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.